వార్నింగ్ 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 గైస్, మళ్ళీ చెప్తున్నాను, నేను ఏదో హ్యాకర్ అయితే అస్సలకి ప్రమోట్ చేయట్లా. ఆ బ్రో నాకు ఫన్ రూమ్స్ లో దొరికాడు. ఆ ఫన్ రూమ్ లో ఆడిన గేమ్ ప్లే క్లిప్ ప్లే చేస్తా చూడండి. హ్యాకర్ వచ్చాడా గైస్? హ్యాకర్ వచ్చాడా? అదే నా కింద హెడ్ పడిందిరా, ఎట్లా పడింది అర్థం కావాలా చూస్తుంటే. ఒకరు అయిపోయాడు. అరే ఇంకా ఇతని దగ్గర ఏడబ్ల్యూఎం లేదురా. ఏడబ్ల్యూఎం ఉంటేనా ఒక్క సావే గైస్. మళ్ళీ ఏంది ఇది? ఇప్పుడు ఈ వీడియోలో ఉన్న హైలైట్స్ ప్లే చేస్తా చూడండి. రీసెంట్ గా ఒక గిల్లోకి మొబైల్ ప్లేయర్ తీసుకున్నా, ఓకేనా. స్టీకింగ్ ని, సోల్ ని అందరిని మామూలుగా కొత్త ప్యాక్ ఆట ఆడాడు రా. ఏమైనా బొర్రని మాట్లాడుతున్నావు, అర్థం కావట్లేదు. ప్రాబ్లం ఏం లేదుగా. రికార్డింగ్ లో ఉంది, ఇది మాత్రం చేయలేదంటే ఏం చేస్తారా? ఆ బట్టలు డాన్స్ చేస్తారా? ఫస్ట్ ఉండు ఒకసారి ఆగు, నోట్లో మాట ఆగుతుందా లేదా నీకు? వీడంటే చేస్తాడంట అంటే మేమంటే కాల్ చేసి కూర్చున్నాం ఇక్కడ. అయిపోయింది నేను సర్వీస్ అడిగి కొత్త చెక్ చేస్తాను, వస్తే కొత్త చెక్ చేస్తాను. ఓకే, Wake up to reality. Machas, come on bro, time to show time. కొడతాడు బయట పోల్ చెప్తా. అయిపోయింది. కావాలి, ఇది కదా కావాల్సింది. గైస్ వాళ్ళ రియాక్షన్ చూడాలి వచ్చా ఇప్పుడు. నువ్వు గ్రూప్ లో నీకు కొత్త చెక్ చేస్తాను. కమాన్ బ్రో, ఒకటి ఇద్దరు ముగ్గురు గైస్ ఒక్క నిమిషంలో అయిపోతాడు రౌండ్ ని. అరే నాకు మెంటల్ లేచిపోతుందిరా. హాయ్ గైస్, అందరికి వెల్కమ్ బ్యాక్ టు ద మళ్ళీ ఒక కొత్త వీడియో. చాలా డేస్ అయిపోయింది ఈ వీడియో వచ్చేసి, ఐ థింక్ నియర్లీ 2 months ఏమో అయిపోయింది గైస్. మళ్ళీ చెప్తున్నా, ఇంక ఇప్పటి నుంచి కంబ్యాక్ ఇస్తా, మామూలుగా ఉండదు. అంతకన్నా ముందు ఈ వీడియో వచ్చేసి ఏంటంటే, మనం లాస్ట్ టైం మన గిల్మేట్స్ తో 1v4 ఆడిపించాం విత్ హ్యాకర్. అదే హ్యాకర్ తో ఇప్పుడు స్ట్రీమర్స్ ఆడిపోతున్నా, కొత్తగా ట్రై చేస్తున్నా. ఆ స్ట్రీమర్స్ ఎవరంటే, ఒకటి స్మార్ట్ మయా, ఇంకొకటి యష్. వాళ్ళిద్దరితో వాళ్ళ గిల్ లెజెండ్స్ ని తీసుకురా అని చెప్పాను. వీడియో మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది గైస్. మీకు ఇంకొక అనౌన్స్మెంట్ ఇవ్వాలి, అదేంటంటే ఇంక త్వరలో లైవ్ పెడతా. లైవ్ లోన ప్రతి ఒక్క ప్లేయర్ కి సపోర్ట్ చేయబోతున్నా. నా గిల్ లో ఉన్న ప్రతి ఒక్క ప్లేయర్ కి ఛానల్ క్రియేట్ చేపిద్దామని ఉన్నా. చాలా ప్లాన్స్ ఉన్నాయి, మిస్ అవ్వకండి. లైవ్ పెట్టినప్పుడు మీరు లైవ్ కి రావాలనుకుంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి, మర్చిపోకండి. ఇంకా కింద లైక్ చేస్తే కాస్త వీడియో కూడా చాలా మెంబర్స్ కి రికమెండ్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నా, నేనైతే ఏదో హ్యాకర్ అయితే అసలుకి ప్రమోట్ చేయట్లా. జస్ట్ వీడియో వచ్చేసి ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం మాత్రమే, జస్ట్ ఫన్ లాగానే తీసుకోండి. స్మార్ట్ మాయకు దాన్ని చాలా బూతులు తిట్టాడు. ఈ వీడియో మాత్రం బ్రో సీరియస్ చెప్తున్నా మచ్చా, హ్యాకర్ కంటెంట్ అంటేనే మజా వస్తుంది బ్రో. మీరు జస్ట్ వీడియో చూడండి. ఇంకా ఏం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ ద వీడియో గైస్. ఇంకా ఏం లేట్ చేయకుండా వెళ్ళి వాళ్ళని యాడ్ చేద్దాం. సీరియస్ చెప్తున్నా మచ్చా, ఎట్లా ప్రాంక్ చేస్తానంటే వాళ్ళు అసలుకి మైండ్ పోతుంది. వాళ్ళకి అట్లా ఉంటది. ఇద్దరిని ఆన్లైన్ కి రాని చెప్పి నేను తీసుకొని వచ్చారు. హలో వాయిస్ వస్తుందా? హలో ఏం లేదురా మాయ, సింపుల్ ఆర్ట్ డేస్ ఛాలెంజ్ ఇద్దామని యాడ్ చేశాను, ఓకేనా. ఏం లేదు, ఇద్దరు ఫస్ట్ రికార్డింగ్ ఆన్ చేసుకోండి. ఇద్దరు ఫస్ట్ రికార్డింగ్ ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్నారా? ఏం లేదు మాయ, సింపుల్ రా, ఓకేనా. రీసెంట్ గా ఒక గిల్లోకి మొబైల్ ప్లేయర్ తీసుకున్నా, ఓకేనా. స్టీకింగ్ ని, సోల్ ని అందరిని మామూలుగా కొత్త ప్యాక్ ఆట ఆడాడు రా. మొబైల్ ప్లేయర్ మొత్తం అందరిని హరియాన్ని చిన్ను మొత్తం నలుగురు 1v4 కొట్టాడు రా. వద్దురా నాయన, అదే బాబోయ్ వద్దు. ఇప్పుడు అసలు జోక్ లేకు, ఇప్పటికే చాలా సార్లు వినేసాను. సర్లే, ఇప్పుడు ఇది నీకు జోక్ గానే ఉంటుంది. తర్వాత మ్యాచ్ నేను 0లో పెట్టి కొడితే ప్రాబ్లం ఏం లేదు నీకు. వద్దురా నాయన, అదే బాబోయ్ వద్దు. ఇప్పుడు అసలు జోక్ లేకు, ఇప్పటికే చాలా సార్లు వినేసాను. ఫస్ట్ ఉండు ఒకసారి ఆగు, నోట్లో మాట ఆగుతుందా లేదా నీకు? అసలు ఏమైనా బొర్రని మాట్లాడుతున్నావు, అర్థం కావట్లేదు. 1v4 ఆడతాడా? 0లో పెట్టి కొడితే ప్రాబ్లం ఏం లేదుగా. అరే చాలా ఎక్కువ చేస్తాను మధ్య. నేను ఏదో పిలిచామని చెప్పి అర్జెంట్ గా ఏదో వచ్చాను, కానీ ఇలా చేసే ఫలం అయితే అర్జెంట్ గా బ్యాక్ వెళ్ళిపోతారు. రికార్డింగ్ కూడా స్టాప్ చేస్తారు. సీరియస్ చెప్తున్నా, ఓకేనా. ఒక్కవేళ అతన్ని కొట్టారనుకో, నీకు ఇష్టం వచ్చింది చేస్తారా. నా బట్టలు ఉప్పేసి డాన్స్ చేస్తారా కెమెరా ముందర. అతన్ని కానీ మీరు కొట్టారనుకో, రికార్డింగ్ లో ఉంది, ఇది మాత్రం చేయలేదంటే ఏం చేస్తారా. నా బట్టలు ఉప్పేసి డాన్స్ చేస్తారా కెమెరా ముందరే. ఇదే మాట మీద ఉంటా. ఇంకోటి ఇంకోటి మీ ఇద్దరే కాదు, ఓకేనా. మీ ఇద్దరికి ఇంకా ఇద్దరు తోని తెచ్చుకోండి, ఓకేనా. మీ గిల్లో అదే ఎవడు నలుగురు అన్న ఇంకొక తెచ్చుకున్నాం. స్మార్ట్ నువ్వు మీ గిల్లో మీ లెజెండ్ తెచ్చుకో, ఓకేనా. అదే చెప్తున్నా కదా, 0లో పెట్టి కొడితే ప్రాబ్లం ఏం లేదుగా. ఎప్పుడైనా హ్యాండ్సమ్ పేరున్నావు నువ్వు? వీడలేదు
వీడలేదు ఇప్పుడే కొత్తగా వింటున్నా. రే ఒకసారి ఆ బ్రోని యాడ్ చేయి. హ్యాండ్సమ్ ఎవరు అంటున్నావు కదా, ఒకసారి యాడ్ చేయి. నీకు ఆడ వస్తా కానీ ఆడికి రాడే నీకు అసలు మొగుడు. ఆగు వచ్చినాడు. హలో హ్యాండ్సమ్. అదే ఎంఎస్సీ తెలుసు కదా నీకు. వాళ్ళ గిల్లోని అంటే ఎవరో ఉన్నాడంట, 1v4 కొట్టేస్తాడంట, నన్ను కొట్టేస్తాడంటే, ఎస్ని కొట్టేస్తాడంటే, నిన్ను కొట్టేస్తాడంటే, ఎవరిని వచ్చినా కొట్టేస్తాడంట. ఈ పెద్ద వస్తాడని చెప్పి ఇంకోటి 1v4 అని చెప్పు, ఓకేనా? మొబైల్ ప్లేయర్ కూడా అని చెప్పు. అరే బాబు నేను మాట్లాడినప్పుడు సైలెంట్ గురించి చెప్తున్నా. ఆగు ఒకసారి. అదే నేను చెప్పింది హ్యాండ్సమ్. ఎంత వాడరైతే మాట్లాడుతున్నాడు తెలుసా? బట్టలు తిరిగితే అది అసలు కామెడీ చెప్తున్నాగా, సీరియస్ గా రా, ఓకేనా? ఒకవేళ కానీ మీరు కానీ కొట్టారనుకో మీకు ఇష్టం వచ్చింది చేస్తారు. స్పెల్లింగ్ కూడా రాదు, స్పెల్లింగ్ కూడా చెప్పలేదు నువ్వు. సర్లే ఇదే మాట మీద ఉండండి, ఓకేనా? సరే అయితే నేను ఫాస్ట్ వెళ్ళి రూమ్ క్రియేట్ చేస్తామా చెప్తున్నారా? మీరు జీరోలో పెట్టి కొడితే ప్రాబ్లం ఏం లేదు కదా, తర్వాత మళ్ళీ నన్ను వచ్చి ఏమనకండి. సరేలే. కాదు ఇదంటే ప్లేన్ తెచ్చేస్తాడంట, 1v4 కొట్టేయాలంటే మేమంటే కాల్ చేసి కూర్చున్నాం ఇక్కడ. అదే ఇక చేసేది రా డైలీ. నాకేం పని చేయట్లేదు, నీకు పని చేస్తుందా? ఓకే గైస్ సీరియస్ చెప్తున్నా మచ్చా, వాళ్ళని రెచ్చగొట్ట కాసేపు చెప్తున్నా. ఇటు సైడ్ హ్యాకర్ అని వాళ్ళకి ఎటువంటిది తెలియదు. నేను మళ్ళీ మీరు హ్యాకర్ ని ప్రమోట్ చేస్తున్నాడని అస్సలు కనుకోకండి. జస్ట్ ఇది వీడియో మాత్రమే. ఆ బ్రో నాకు నార్మల్ గా ఫన్ రూమ్స్ లో పరిచయం అయ్యాడు. ఇంతకుముందు ఆ గిల్మేట్స్ తో ఆడిపించా, బట్ ఇప్పుడు స్ట్రీమర్స్ తో ఆడిపిస్తే వాళ్ళ రియాక్షన్ కూడా వస్తుంది. ఇంకోటి 4 పీసీ ప్లేయర్స్ ఉన్నారు. కొడితే మామూలుగా ఉండదు. ఒకవేళ నేను వాళ్ళు చెప్పింది చేయాలి, నేను ఇరుక్కపోతాను అర్జెంట్ గా అక్కడ. ఒకవేళ మన వాడు కొట్టాడంటే రెచ్చిపోయి మాట్లాడతా, బట్ ఛాన్స్ లేదు ఎందుకంటే హ్యాకర్ తో ఆడిపిస్తున్నా కాబట్టి. జస్ట్ మీకు ఎంటర్టైన్మెంట్స్ కోసం మాత్రమే అర్థం చేసుకోండి. హ్యాకర్ నేను ప్రమోట్ చేయట్లేదు, మళ్ళీ చెప్తున్నా. ఇంకా ఏం లేట్ చేయకుండా వెళ్ళి రూమ్ క్రియేట్ చేద్దాం. వాళ్ళు ఇద్దరు లెజెండ్స్ వస్తున్నారు, ఇద్దరు ఫేస్ క్యామ్ స్ట్రీమర్స్, మామూలుగా ఉండదు. ఒకరి పేరు వచ్చేసి స్పాట్ మాయా, ఓకేనా? అతని ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తా, వెళ్ళి చెక్ చేయండి. ఇంకొక అతని పేరు వచ్చేసి రాకేష్ గేమింగ్, అతని ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తా, వెళ్ళి చెక్ చేయండి. మర్చిపోకండి. ఇంకా రూమ్ క్రియేట్ చేసి రూమ్ లో మాట్లాడుకుందాం. గైస్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఫైనల్ గా రూమ్ క్రియేట్ అయిపోయింది. హ్యాండ్సమ్, రాకేష్ అండ్ చింపా అంట ఎవరైతేను ఎఫ్జీ స్మార్ట్ ఉన్నాడు. 4 పీసీ ప్లేయర్స్. ఇటు సైడ్ చూసుకున్నట్టయితే మన ఒక్కడే మొబైల్ ప్లేయర్ హ్యాకర్, అది కూడా సీరియస్ చెప్తున్నా, మామూలుగా ఉండదు. ఏం లేట్ చేయకుండా వెళ్ళి స్టార్ట్ చేద్దాం. గైస్ కామన్ మచ్చా స్టార్ట్ అని పెడుతున్నారు. లెట్స్ గో బ్రో. ఫైనల్ గా రూమ్ స్టార్ట్ అయిపోయింది. రేటింగ్ అంతే. నేను ఇప్పుడు అతను కొడతాడు బ్రో. లాస్ట్ టైం ఫన్ రూమ్స్ లో 50 మందిని ఆట ఆడుకొని కొడుతున్నాడు. వెళ్ళడం టపా కొట్టేయడం వచ్చాడు మంచి. అంతకు మించి అసలు ఒక్కటేమేమి కొడు. గైస్ కమాన్ మచ్చా ఇక్కడ చూసుకున్నట్టయితే హ్యాకర్ ఉన్నాడు, మామూలు కాదు. స్మార్ట్ మై పుష్ చేస్తున్నాడు బ్రో యుఎంపీతో. అయ్యో గైస్ ఎవడు అర్థం కావట్లా, పెద్ద బాట్ హ్యాకర్ ఉన్నట్టున్నాడు. అయ్యో వా మామూలు కొట్టలే బాటు చంపేస్తున్నది. స్మార్ట్ బాయ్ కొట్టాడు ఫస్ట్ రౌండ్. ఏం జరుగుతుంది అసలు ఇక్కడ అర్థం కావట్లా. ఎవరు రాడాడు? ఎవడో లెజెండ్ అంటే వచ్చి కొట్టేస్తాడంట. మీ దగ్గర ఎగరేస్తాను అలా. పెద్ద బాట్ హ్యాకర్ ఉన్నట్టున్నాడు. ఏంటి అర్థం కావట్లా. వచ్చేసి కమాన్ బ్రో, టైం టు షో టైం. ఇప్పుడు మామూలుగా కాదు. నువ్వు హ్యాక్ ఏం చేయనా అన్నా, నువ్వేంది హ్యాక్ ఆన్ చేయకుండా ఆడుతున్నావు. వాళ్ళు 4 ఉన్నారు పీసీ ప్లేయర్స్. గైస్ కమాన్ మచ్చా చూద్దాం ఏమన్నా చేస్తాడా. రైట్ స్టార్ స్కోర్ చూసుకున్నట్టయితే ఇక్కడ 0-1. గైస్ ఏమన్నా చేస్తాడు. హ్యాక్ ఆన్ చేస్తున్నాడు. వాడిని ఎట్లా కొడతాను తెలుసా? 1v1 ఎక్కువ అడిగి స్మార్ట్ బాయ్ పుష్ చేశాడు. ఒక్కడే వచ్చాడు బ్రో. వీడు హ్యాక్ ఆన్ చేయట్లేదు. జై సర్వీస్ కొత్త ఎక్కేస్తాను. కొత్త ఎక్కేస్తాను. ఓకే ఎవరనుకుంటున్నాడు అక్కడ 1v4 అంట. అసలు ఏం జరుగుతుంది అర్థం కావట్లా నాకు. కమాన్ బ్రో, నువ్వు హ్యాక్ ఆన్ చేయాలి. మచ్చా రెచ్చిపోతాడు బ్రో స్మార్ట్ మాయ, చెప్తున్నా కదా, మామూలుగా కాదు బ్రో. అబ్బా AWM చేశాడు. ఏమైనా హ్యాక్ ఆన్ చేశాడా? గైస్ నాకు ఒక చిన్న డౌట్ ఉంది బ్రో. హ్యాక్ యూస్ చేయటం కరెక్టా తప్ప మచ్చా? హ్యాక్ యూస్ చేయటం కరెక్ట్ అవుతే ఎస్ అని కామెంట్ చేయండి. హ్యాక్ యూస్ చేయటం తప్పు అవుతే నోన్ కామెంట్ చేయటం మర్చిపోకండి. కమాన్ బ్రో మొత్తం స్పామ్ చేయండి మచ్చా. హ్యాక్ ఆన్ చేసినట్టున్నాడు. ఓ స్ట్రీమర్లు ఇద్దరు లెజెండ్స్ ఉన్నారు. చనిపోతాడు. హ్యాండ్సమ్ కూడా ఒక్కడు చాలు. కమాన్ బ్రో రైట్ సార్. కొడితే వాడు బయట పోయి అయిపోయింది. కమాన్ ఇది కదా కావాల్సింది. ఎట్ట కొట్టాడు వీడు.
కొడుకు ఆకన్నా కొడుకుడు. ఓపి గైస్ వాళ్ళ రియాక్షన్ చూడాలి వచ్చా ఇప్పుడు. ఒకరి ప్యాన్ వేసుకొని ఆడుతున్నాడే, ప్యాన్ వేసుకొని ఆడుతున్నాడు. అదిరా బుద్ధి నీది, అది నీ బుద్ధి. హ్యాకర్ లేకపోతేనే కానీ లెజెండ్ అని చెప్పి ఒప్పుకోలేదు. ఆడి పక్క హ్యాకన్నా కొడుకుని తీసుకొచ్చేసి అసలు ఏంద్రా కామన్ సెన్స్ అయితే బుద్ధి ఏదైనా అసలు ఏమైనా ఉందాడికి. వేసి ఇంకా గన్నలు తీసుకుంటే హ్యాకన్నా కొడుకాడు. కానీ అది ఒక తప్పు ఉంది వచ్చా. ఏంటంటే నేను ఒక లెజెండ్ తీసుకొస్తా అని చెప్పి ఒక హ్యాకర్ తీసుకొచ్చి ఆడిపిస్తున్నా కదా, బట్ నేను చెప్తున్నా కదా వాళ్ళ మీద ప్రాంక్ చేయడం తప్పితే నాకు వేరేదే దారి లేదు. సో అందుకనే హ్యాకర్ తీసుకొచ్చా, రియాక్షన్ మంచిగా వస్తాయని ఇచ్చేస్తున్నాడు. ఓకే ఇద్దరు అయిపోయింది. ముగ్గురు అయిపోయారు. ఎక్కడ 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 ఇంకొక్కడే కామన్ బ్రో. ఓపి అరే అయిపోయింది. ఇంకా 4 రౌండ్స్ అంతే. స్కోర్ చూసుకున్నట్టయితే ఇక్కడ 2-2. మామూలుగా ఆడట్లా మనోడు, కానీ ఇంకా మంచిగా ఆడొచ్చు బ్రో. తెలుసా హ్యాకర్ అంటే గాల్లో లేపు కొట్టడం, దడ 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 Emotional damage. బ్రో. వాడు నన్ను తిట్టుకుంటుంటాడు మచ్చా, మామూలుగా కాదు బ్రో. నా కొడుకు హ్యాకర్ తెచ్చేసి లెజెండ్ నా వస్తా అంటున్నాడు. రాడు గ్రూప్ లోకి రారా, నువ్వు గ్రూప్ లోకి రా, నీకు కొత్త పిక్కేస్తుంటారు. కమాన్ బ్రో. ఒకటి ఇద్దరు ముగ్గురు గాయ్స్ ఒక్క నిమిషం లైఫ్ కొట్టాడు రౌండ్ ని. అరే మెట్లు ఎట్లా కొడుతున్నారా ఈడు సామే, నా వల్ల కావట్లేదురా. కమాన్ బ్రో. హ్యాకర్ ఆర్ వాట్, మామూలుగా ఆడట్లే, కొత్త జింపేస్తున్నాడు బ్రో. అయ్యో బస్ ఇచ్చేస్తున్నాడు మచ్చాస్. ఇంకా 3 రౌండ్స్ కొట్టే చాలు. వాళ్ళు ఆల్రెడీ 2 రౌండ్స్ కొట్టేశారు. హ్యాకర్ కొడుకుని తీసుకొచ్చేసి సరే మీ ముగ్గురు ఒక దుక్కునే ఉండండి, అప్పుడు నన్ను చూడాడు. నేను లేస్తా ఎట్లయినా. అది కంబ్యాక్ ఇస్తే మళ్ళీ కష్టం అయిపోతుంది. ఓపి ఇద్దరు అయిపోయారు. చింపేయాలి. అరే ఇంకొకడే. కమాన్ బ్రో. ముగ్గురు. లవ్లీ. నాకు వాడి రియాక్షన్ ఏమిటి పెద్ద గోల్ అయిపోయింది వచ్చా. గైస్ సీరియస్ గా వాడు తిట్టుకుంటుంటాడు బ్రో నన్ను, మామూలుగా కాదు బ్రో. అది మళ్ళీ మాకు దండం రా. ఏంద్రాడు అది, నేను బ్యాక్ వెళ్ళిపోతారా నాయన ఇలాగైతే. దొబ్బుతుంది రామాయ నాకు అసలు. ఏంద్రా అసలు ఆకలితో ఆడడం ఏంద్రా మనము. గైస్ వీడేంది ఇప్పుడు అప్పుడే వెళ్ళిపోతున్నాడు బ్రో హ్యాకర్ తో. మచాస్ కమాన్. గైస్ నాకు ఒక చిన్న రిక్వెస్ట్ బ్రో, చాలా డేస్ తర్వాత వీడియో అప్లోడ్ చేశా కదా, కొంచెం మీ ఫ్రెండ్స్ కి షేర్ చేస్తే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఏమన్నా చేస్తాడు బ్రో వీడు. నాకు అడిగితే అంత పెద్ద హ్యాకర్ ఏం కాదు బ్రో, కొట్టేసి బ్రో. నలుగురు ఒక చోటు ఉండి ఆడితే వీళ్ళు. ఒక్క రౌండ్ అసలు ఓపెన్ గా. అరే నా వెనకాల ఎవరు రాకుండా, మీ ముగ్గురు ఒక దుక్కునే ఉండండి, నా వెనకాల ఎవరు రాకుండా చెప్తాను. వాడుకుంటది గ్రూప్ లోకి వెళ్ళగానే ఎంఎస్సీ గడికి. ఫాస్ట్ గా వచ్చి ఒకే ఒక డౌన్ చేశాడు, దగ్గరకు కూడా రానివ్వట్లా. కమాండ్ బ్రో. ఇద్దరు డౌన్ అయిపోయారు. రాకుండా అసలు నన్నే లేపాడు ఫస్ట్. అయ్యో స్మార్ట్ బాయ్ ఇక్కడ దాకా వచ్చాడు. కమాన్ ఇంక ఇద్దరే. ఓ నాకైనా కూడా హెడ్ కొడుతున్నాడు వీడు. ఓకే ఓకే బా, నాకు డ్యామేజ్ ఇచ్చాడు. అయ్యా మారిపోవాలరా వాడు. అరే 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 ప్యూర్ 2 మెంబర్స్ మచ్చా. అయిపోయింది. లవ్లీ. ఏంద్రా నాయన, నాకు ఈ కర్మ వచ్చి మరి కొట్టించుకున్నట్టుందిరా. మామూలుగా అట్లా బ్రో. ఒక్కసారి హ్యాకర్ ఓపీ చాట్ బ్రో. కానీ నేను హ్యాకర్ కి సపోర్ట్ చేయట్లా, జస్ట్ మీకోసం మాత్రమే ఇది వీడియో. ఆడు గ్రూప్ లోకి రారా, నువ్వు గ్రూప్ లోకి రా, నీకు పని చెప్తాను నేను. మచ్చా ఇంకొకే ఒక్క రౌండ్ కొట్టే చాలు. వచ్చాడు. అయ్యో స్మార్ట్ మై ఉన్నాడు ఈడే. ఏరా ఓపీ. అమ్మా కొట్టాడురా. ఓపీ ఇద్దరు అయిపోయారు. తీసుకొని పోయి యువెంపితో 2 మెంబర్ కరెక్ట్ చేశారు. అయ్యా ఏమైంది. కొట్టు బ్రో. అయిపోయాడు. ఓపీ బ్రో హ్యాకర్ ని కూడా డిఫీట్ చేశారు మీరు. కంబ్యాక్ ఇస్తున్నారు ఏంటిది బ్రో. ఒక్క రౌండ్ చేయి బ్రో అంతే, ఒక్క రౌండ్. గైస్ మళ్ళీ అడుగుతున్నాను నేను, నాకు ఇది చాలా పెద్ద డౌట్ బ్రో. ఓకేనా, హ్యాక్ యూస్ చేయటం కరెక్టా తప్ప? హ్యాక్ యూస్ చేయటం కరెక్ట్ అవుతే ఎస్ అని కామెంట్ చేయండి, హ్యాక్ యూస్ చేయటం తప్పు అవుతే నోన్ కామెంట్ చేయటం మర్చిపోకండి. కమన్ మొత్తం స్పామ్ చేయండి బ్రో. ఏం చేస్తున్నారు, నా స్క్రీన్ మూవ్ అవుతుంది బ్రో. ఓకే
164 కొట్టాడు ఎవరికో. గైస్ ఒక సెకండ్, హ్యాండ్ సమిడ్ ఉన్నాడు ఇందాక. అబ్బా ఓపీ స్మార్ట్ బాయ్ పడిపోయాడు. స్మార్ట్ బాయ్ పడిపోయాడు. బ్రో ఏం చేస్తున్నావు ఇక్కడ? ఇద్దరు ముగ్గురు అయిపోయారు. అరే ఇంకొకే ఒకడు గైస్, ఇంకొకే ఒక్కతను, ఒకే ఒక్కడు ఉన్నాడు. బ్రో సీరియస్ చెప్తున్నా, స్మార్ట్ బాయ్ రియాక్షన్ మాత్రం మామూలుగా ఉంటది బ్రో. ఎక్కడికి వెళ్తున్నావు బ్రో? బ్రో ఏంది అమౌంట్లు వేస్తున్నాడా స్మార్ట్ బాయ్ కి? అయ్యో బ్రో ఎనిమి. అద్దురా ఓపిరా. అనవసరంగా మ్యాచ్ గలీజ్ చేస్తున్నాడు ఇతను. బ్రో ఒక్క రౌండ్ కొడితే చాలు బ్రో, ఒక్క రౌండ్. గైస్ కమాన్ మచ్చ హ్యాకర్ కమ్ బ్యాక్ ఇన్ ద చాట్. బ్రో ఒక్క రౌండ్ మామూలుగా ఉండదు ఓకేనా. మ్యాచ్ అయిపోయిన తర్వాత కూడా నేను తిట్లే తింటా, బట్ పర్లా ఏం కాదు, నేను మేనేజ్ చేసుకుంటా. ఇదొక్క రౌండ్ ఫినిష్. నువ్వు ఓడిపోయావంటే నాకు సావే. ఆడు కొట్లెత్తి తిరుగుతాను అన్నాడు, ఇంకొక రౌండ్ కొట్టు. గైస్ 21 కిల్స్ కొట్టాడు బ్రో, మామూలు కాదు. కమాన్ ఓపీ. ముగ్గురు ఒక్క సెకండ్ కి అయిపోయారు. ఒకే తప్ప ముగ్గురు వాడే ఒక్కడు కొట్టలేకపోతున్నాడు. ఒక్కడు కామన్ ఫైనలీ ఓపీ బ్రో. స్కోర్ 4-6 లో కొట్టాడు మచ్చా, వాళ్ళకి కాదు. ఇప్పుడు నాకు ఉంటది బ్రో. నువ్వు రారా, నువ్వు బయటకు రా, గ్రూప్ కి రారా. నాకు ఎట్లా మేనేజ్ చేయాలి మచ్చా అర్థం కావట్లా. వెళ్దాం ఏం కాదు, కామన్ మచ్చా వెళ్ళి గ్రూప్ లో మాట్లాడదాం. గైస్ ఇప్పుడు వెళ్ళి స్మార్ట్ మైతో మాట్లాడాలంటే గుండె ధైర్యం చాలా కావాలి. ఫస్ట్ వెళ్ళి సారీ చెప్తా, వాడు ఎట్లా రియాక్ట్ అవుతాడో భయం వేస్తుంది మచ్చా. హలో అరే వాయిస్ వస్తుందా? అసలు ఏమన్నా కామన్ సెన్స్ ఏమన్నా ఉందరా? ప్లేయర్ అని చెప్పి అర్జెంట్ గా నేను వచ్చాను అనుకో. నాకు అర్థం కావట్లే, హ్యాకర్ పెట్టుకొని ఆడిపిస్తావు లెజన్ అని చెప్పు. నాకు అసలు అర్థం కావట్లే. అరే కాదురా, నేను ఈపీగాని చేయడానికి నువ్వు పిలిచి మరి ఆడిపిస్తుంది. సారీ రా మా, ఇదంతా ప్రాంక్ రా. ప్రాంక్ లో చెయ్యొచ్చు రా, మరి ఎంత దారుణంగా చేయటం కాదు, ఉంటది ఒక లిమిట్ అంటూ. నేను కావాలని చేయలేదురా ఓకేనా. లాస్ట్ టైం మా గిల్మేట్స్ కొట్టారు రా అతన్ని ఓకేనా. ఇప్పుడు స్ట్రీమర్స్ రియాక్షన్ కోసం చెప్పేది ఏంటా? చెప్పు కొడితే కొట్టారు, కొన్ని మాకు కూడా చెప్పు హ్యాకర్ అని చెప్పేసి. కొన్ని నువ్వు కొట్టగలవా అని చెప్తే మేము కొట్టగలమా లేదో కొన్ని ట్రై చేస్తాం. అరే హ్యాకర్ చెప్తాడు, టిస్ట్ ఏముంటది అర్థం కావట్లా. సరే మా ఓకేనా, నేనైతే అసలు కావాలని అయితే అసలుకి చేయలేదురా ఓకేనా. లేదురా, నేను అసలు దీన్ని మాత్రం అసలు వదిలిపెట్టను. ఇప్పుడు ఏం కావాలి నీకు? అరే నేను నెక్స్ట్ టైం పక్క నాకు రివెంజ్ కావాలరా. రివెంజ్ ఇవన్నీ ఏం లేవు, పోయి కూర్చొని వెళ్ళి గేమ్ ఆడుకోపోండి. రివెంజ్ లేకుండా వీడియో ఎట్లా అప్లోడ్ చేస్తా నేను చూస్తా. ఇప్పుడు ఏం కావాలి నీకు? రివెంజ్ కావాలి, రివెంజ్ కావాలి. గైస్ లేట్ గైస్ రివెంజ్ కావాలని అడుగుతున్నారు మళ్ళీ దారుణంగా. మళ్ళీ ఇది కూడా కాదు 1v4 కాదు, నెక్స్ట్ 1v6 హ్యాకరే కదా, తెలిసిపోయింది కదా హ్యాకర్ అని చెప్పి. మళ్ళీ 1v6 ఇంకెవరిని తీసుకొచ్చుకుంటారు మీకు తోడుగా? మీరు సరిపోలేదు. అరే మా గిల్మెట్స్ కొట్టారా నలుగురు కలిపి, 6 మంది కాదు 50 మందిని తెచ్చుకున్నా కొడతాడు, అర్థమైందా వాడు? ఎందుకు భయం నీకు? సర్లేరా ఓకేనా, సర్లేదు నేను భయపడట్లేదు, తెచ్చుకోండి ఓకేనా, ఆడదాంలే సరేనా. గైస్ మీరు రివెంజ్ కావాలని చెప్తున్నారు, మా సీరియస్ చెప్తున్నా ఓకేనా. ఇంకొకటి జాగ్రత్త రే, లిమిట్ యువర్ వర్డ్స్ ఓకేనా. సరే ఎవరుంటారో నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. ఏంటి ఇప్పుడు ఏంటి? అరే కుక్క నోట్లను కొడతాం నెక్స్ట్ వీడియోలో పక్క. అప్పుడు హ్యాకర్ అని తెలియక ఏదో అట్లా వెళ్ళిపోయాం, కానీ నెక్స్ట్ ఎంత జాగ్రత్తగా ఆడతాం మాకు తెలుసు మొత్తం. గుర్తు పెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం సరేనా. వెళ్ళొస్తా. నువ్వే లేదండి, మేమే పోతాం. కిక్ చేస్తా ఇప్పుడు ఎక్కువ మాట్లాడావంటే. గైస్ సీరియస్ గా వచ్చా, ఎక్స్పెక్ట్ చేయాలా, బట్ పర్లేదు. మంది కూడా తప్పు ఉంది. ఒక లెజెండ్ తీసుకొస్తా అని చెప్పి హ్యాకర్ తీసుకొచ్చి ఆడిపీయటం నిజంగా అంటే చెప్తున్నా కదా, ఐఎమ్ రియలీ సారీ గైస్. నాకు ఒక చిన్న డౌట్ ఉంది, అదేంటంటే హ్యాక్ యూజ్ చేయటం కరెక్టా తప్పా గైస్? ఒకవేళ హ్యాక్ యూజ్ చేయటం తప్పు అవుతే నో అని కామెంట్ చేయండి, హ్యాక్ యూజ్ చేయడం కరెక్ట్ అవుతే ఎస్ అని కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది కామెంట్ చేస్తారో. నాది మాత్రం నో అనే చెప్తా, ఎందుకంటే హ్యాక్ యూజ్ చేయటం తప్పు కాబట్టి నో అనే చెప్తా. చూద్దాం మీరు ఎంతమంది కామెంట్ చేస్తారో. గైస్ ఇంకొక విషయం ఏంటంటే త్వరలో లైవ్ చేస్తా, గిల్ ట్రైల్స్ చాలా రేర్ గా పెడుతున్నా. నా గిల్ ఉన్న ప్రతి ఒక్క ప్లేయర్ కి ఛానల్ క్రియేట్ చేయించి ఆ బ్రో కి సపోర్ట్ చేయాలని ఉంది. చెప్తున్నా లైవ్ లో మిస్ అవ్వకండి గిల్ ట్రైల్స్. మీరు ఒకవేళ లైవ్ కి రావాలనుకుంటే కింద సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ లో పెట్టుకోండి, అసలు మిస్ అవ్వకండి. ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు ఇక్కడ దాకా వీడియో చూసారంటే మీకు వీడియో నచ్చే ఉంటది అనుకుంటున్నా. లైక్ బటన్ ఉంటది, కాస్త లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. కొంచెం మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. నా కోసం ఒక్కసారి మచ్చా కమ్ బ్యాక్ అని కామెంట్ చేయండి, చూద్దాం ఎంత మంది కామెంట్ చేస్తారో. ఇంక ఇప్పటి నుంచి బూమ్ బామ్ చేయబోతున్నాం. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అప్పటిదాకా బాయ్ బాయ్.